మన జిహెచ్ఎంసి హైదరాబాద్లో చెత్త లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ నగరం చేసినామని చెప్తూ ఉంటారు కదా మినిస్టర్స్. హైటెక్ సిటీ అద్దాల బిల్డింగ్లు, బట్ కింద చెత్త విధానంలో చాలా ఇబ్బందులు. ఇక్కడ వెట్ డ్రై ఏ రకంగా తీసుకెళ్తున్నారో చూడండి. మార్నింగ్ వెట్ తీసుకెళ్లారు ఆ బ్లూ కలర్ డస్ట్బిన్లో, తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్లో డ్రై, అంటే అక్కడ బాటిల్స్ కానీ అట్టలు కానీ పేపర్లు కానీ, సో డ్రై గార్బేజ్ అంతా ఈరోజు తీసుకెళ్తున్నారు. మార్నింగ్ వచ్చి వెట్ తీసుకెళ్ళినారు, ఇప్పుడు మధ్యాహ్నం వచ్చి డ్రై తీసుకెళ్తా ఉన్నారు. మార్నింగ్ రోడ్డు క్లీన్ ఆటోమేటిక్ వ్యాన్లో బ్రష్ అండ్ వాక్యూమ్ సక్కర్తో క్లీన్ చేశారు రోడ్స్. ఇక్కడ పోస్ట్ బాక్స్ ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. తొందరగా తీసుకెళ్ళి ప్రతి ఇంటి ముందు నైటే పెట్టేస్తారు. ఎర్లీ మార్నింగ్ వచ్చి వెట్ తీసుకెళ్ళినారు, ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చి డ్రై తీసుకెళ్తా ఉన్నారు. సో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ నుండి పోస్ట్ బాక్సులు అన్నీ ఎవరి వాళ్ళకు ఫిల్ చేసి వెళ్తూ ఉన్నారు కార్లో వచ్చేసి. బాక్స్ నెంబర్ ఇస్తారు ఇల్లు కొనగానే, కొత్త ఇల్లు కొనగానే 2-3 days ఆర్ 1 week లోపల బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్ ఏ రోడ్కి ఆ రోడ్. ఇక్కడున్న ఇళ్ళందరికీ ఇది పోస్ట్ బాక్స్. అతను వచ్చి అన్ని బాక్స్ తెరిచి ఎవరి వాళ్ళకు దాంట్లో వేస్తూ ఉన్నారు. ఎక్సెస్ వస్తే అతని దగ్గర ఒక కీ ఉంటుంది, అది ఓపెన్ చేసి మీద పెడుతుంటారు. ఫ్రెండ్స్, ఇది మన హైదరాబాద్లో కూడా రజనీకాంత్ మరి లయ మెచ్చుకున్న మాదాపూర్ హైటెక్ సిటీ, అక్కడ గార్బేజ్ సిస్టమ్ ఇంత పకడ్బందీగా ఉందో లేదో మరి ప్రజలకే తెలియాలి. మంత్రులు చెప్పుకుంటూ ఉంటారు అంతర్జాతీయ నగరాన్ని రూపొందించినామని, అంతర్జాతీయ పెట్టుబడులు తెచ్చినామని. వాళ్ళు కూడా అంతర్జాతీయంగా చదువుకున్నామని కూడా చెప్పుకునేవారు. కానీ ఇక్కడ గార్బేజ్ లిఫ్టింగ్ ఎంత సిస్టమేటిక్ ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అమెరికాకు వచ్చిపోవడం కాదు, ఇలాంటివి అడాప్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని. గార్బేజ్ వెట్ డ్రై నైట్ బయట పెడతారు, మార్నింగ్ వాళ్ళు లిఫ్ట్ చేసి తీసుకెళ్తారు. రోడ్ క్లీనింగ్ మార్నింగ్ వచ్చి బ్రష్తో క్లీన్ చేస్తారు. పోస్టల్ వాళ్ళు వచ్చి అక్కడ పోస్ట్ బాక్స్లలో పెట్టిపోతారు. వీళ్ళు ఇంటి వాళ్ళు ఎవరైనా వారి ఇష్టం ఉన్న టైంలో వచ్చి వారికి వచ్చిన లెటర్స్ని, వారికి వచ్చిన
మరి పార్సల్స్ని ఆ బాక్స్లో తీసుకెళ్ళొచ్చు. ఇట్ ఈస్ వెరీ వాకబుల్. ప్రతి రోడ్డు ఒక నేను అనుకుంటే ఒక 50-50 హౌసెస్ ఆర్ 100 హౌసెస్కి ఒకటి ఉంటుంది. ఈ రోడ్లో ఇక్కడ ఉంది. అండ్ లేబర్ డిగ్నిటీ కూడా ఉంటుంది. వాళ్ళు నేను వీడియో తీస్తుంటే హాయ్ అని కూడా అన్నారు. సో ఇది ఆస్టిన్ నగరంలోని కాలనీలో ఈ రకంగా ఉంది. లెట్ us మేక్ హైదరాబాద్ టు లైక్ దిస్. అండ్ అట్లీస్ట్ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఇలాంటి చైతన్య కార్యక్రమాలు చేయాలని స్థానిక ఎమ్మెల్యేని కోరుతా ఉన్నాం. ప్రజాప్రతినిధులకి ఇంత సిస్టమ్ని డెవలప్ చేయాలనే కాంక్ష లేదు. ఎంతసేపు వాళ్ళు వెళ్ళారా, సీఎంకి సెక్రటరేట్ మంత్రులను కలిసారా, వ్యక్తిగత పైరవీలు చేసుకున్నారా, ఏమైనా ల్యాండ్స్ డెవలప్మెంట్స్ చేశారా, ఇండస్ట్రీస్ ఏ రకంగా పార్ట్నర్షిప్లు, కాంట్రాక్ట్స్, రోడ్స్, ఇరిగేషను, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ పర్మిషన్స్, బినామీల పేరుతో వీటి మీద బిజీ ఉంటారు తప్ప మన ప్రజాప్రతినిధులు ఇటువంటి సిస్టమ్ని డెవలప్ చేసేటటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే బాగుండు. కానీ ప్రజలు కూడా ఆ రకంగానే తయారైనారు. డబ్బులకి పెళ్ళైతే పుస్తమట్టలు ఇచ్చినాడని, సావైతే సావు ఖర్చులు ఇచ్చినాడని, పిల్లవాడిని కానీ చదివించుకోలేని పరిస్థితుల్లో స్కూల్లో సీట్ ఇప్పించాడని, ఇన్ఫ్లుయెన్స్తో ఇంత ఫీజులో డొనేషన్ ఇచ్చినాడని, ఏదన్నా దవాఖానలో షరీక్ చేయించినాడని, CMRY ఇప్పించినాడని ఓట్లు ఈ రకంగా ఏసుడే తప్ప అసలు సిస్టంలో ఆటోమేటిక్గా ఒక ఆత్మగౌరవంతో ఇవన్నీ పనులు కూడా ప్రతి సిటిజన్ చేసుకోగలిగే కెపాసిటీ తెచ్చినటువంటి పార్టీలకు, ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకే ఓటేద్దామనే ధ్యాస ప్రజలకు కూడా లేకపోవడం అన్నిటికీ కారణం ఎడ్యుకేషన్, విద్య. సో విద్యని గవర్నమెంట్ అట్లీస్ట్ 10th వరకు ఫ్రీగా అందిస్తే ప్రతి ఒక్కరు చదువుకుంటే కొంత సెన్సిటైజేషన్ వస్తే అప్పుడు కొద్దిగా ఓటింగ్ కూడా జాగ్రత్తగా ఆలోచించి వేయడము, డెవలప్మెంట్ మీద ఆలోచన చేయడము. ఈ రకంగా పోస్ట్ బాక్స్ అతను వేసి వెళ్తూ ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. అమెరికాలోని ఈ సిస్టమ్ చేరుకోవాలంటే ఇంకా 100 ఏళ్ళు మేము బ్రతుకుంటామో లేదో కానీ కరెక్ట్ ఓట్లు జాగ్రత్తగా వేసుకోండి. ఫ్యూచర్ జనరేషన్ కన్నా, మన పిల్లలు, మనమళ్ళు, మనమరాళ్ళు వాళ్ళకన్నా ఇటువంటి మరి అభివృద్ధి చెందిన దేశం, రాష్ట్రం, నగరం మన ఇలాకా అవుతుంది. ఓట్లు జాగ్రత్తగా వెయ్యండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ తాడూరి శ్రీనివాస్. హాయ్, బాయ్.